సర్పంచ్ సాబ్ మీకు తెలియదా ఆనాడు ఎంత చేసినాం మా నాయన మంచం మీద పడే 10 ఏళ్ళు చేస్తుంది మా అమ్మనేమో కాలు ఇరిగి మంచం మీద పడే 16 ఏళ్ళు చేస్తుంది నా భార్య ఏం తక్కువ కష్టపడ్డదా ఆనాడు మీరే కదా పంచాయతీ వచ్చింది నేను 2-3 సార్లు వచ్చి చూసిన ఇంట్లో చెల్లెలు చేస్తుంది వాసన అంటే వాసన వస్తుంది ఏంద్రా ఇంత వాసన వస్తా అంటే నీకు తెలియదా అవే దానికి తెలుసు కదా ముసలోళ్ళకి చేస్తున్నాం ఏం చేయాలి మీ తమ్ముడేమో డ్యూటీ కొట్టుకున్నాడు ఆ ముసళ్ళు ఎంబడి పడ్డాం అంటే నేను చెయ్యాలరా పెద్ద మనుషులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళే కదా చేయాలంటే సర్ది చెప్పి వచ్చినా నేను ఆ తెలివి వాళ్ళకు ఉండాలి సరే సర్లే తెలివి లేనప్పుడు మనం ఏం చేస్తాం ఓ ఊరి మీద పడ్డది ఎగనాడు పడ్డాడు వాడు నిన్ను కాదు కాతుక తింటున్నది అందరినీ నువ్వు ఎందుకు కుదరబడుతున్నావు మేము మాట్లాడతాము ఆయన ఆ రోజు ఏమంటే చేయలేదు కదా ఈ రోజు నేను అడుగుతున్నావు కదా మేము 10 మంది వెళ్ళామా పెద్ద మనుషులు మేము బిచ్చి మాట్లాడతాము ఎందుకు భయపడతావు ఓ ఊరు కట్టుబాట్ల ప్రకారంగా తల్లిదండ్రికి ఎవరు సేవ చేస్తే వాళ్ళకి వెయ్యాలి రోజు తీర్మానం అంతే చేసినాం కదా దాని మీదనే ఉండాలి మనం వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు చేసిర్రు వాళ్ళకి ఇవ్వాలి ఆమె చేయలేదు ఆమె నువ్వు కూడా చెప్తున్నాయి ఆమె ఎంత ఎగురుతారో ఎగురని హీరో ఇసిపోయిన దాకా ఎగిరిన వదిలేదు లేదు హీరో ఇసిపోయిన దాకా ఎగిరిన వదిలేదు లేదు బస్ దాని మీదనే కట్టుబడి ఉండాలి ఊరి మాట అంటే ఊరు మాటనే